మండలం సంబంధించిన పెద్దపుత్తడి గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు రాత్రి ఇంటి దగ్గర నుంచి గండవరం దగ్గర హైవేలో పెట్రోల్ బంక్ దగ్గరికి డీజిల్ కొట్టించుకునే నిమిత్తం వచ్చారు. ఆ ఇద్దరులో వెంకటేష్ అనే అబ్బాయి దగ్గర పెద్దపుత్తడి గ్రామస్తుడు, అలానే వాళ్ళ చిన్నమ్మ కొడుకు వెంకయ్య, అతను సంగం మండలం చెందిన వ్యక్తి. వాళ్ళిద్దరూ ట్రాక్టర్ మీద ఈ వరికోత మిషన్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత రిటర్న్ అవుతున్న క్రమంలో వాళ్ళు పెద్దపుత్తడి వెళ్ళే గ్రామం వెళ్తూ గండవరం గ్రామ అవుట్స్కట్స్లో రోడ్డు పక్కన పొలాల పక్కనే మృతదేహాలతో పడి ఉన్నారు. ఉదయం వాళ్ళ ఫాదరు వాళ్ళ కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చే క్రమంలో గండవరానికి సంబంధించిన అంటే బ్లంట్ ఆబ్జెక్ట్, షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ రెండు యూజ్ చేసినట్టుగా ఉంది. బ్లీడింగ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి అవి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, బాగా ఫేస్ మీద కూడా ఇంజరీస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఆర్మ్స్ అంటే డెడ్లీ వెపన్స్ యూజ్ చేశారు. ఈ మర్డర్లో ఎంతమంది ప్రత్యామ్నాయం ఉండొచ్చు? చూసిన వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పటివరకు ప్రాథమికంగా మనకి రాలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. సార్ ఆ డిసీజ్డ్ ఇద్దరికి సంబంధం ఉంది, ఒకరితో వాళ్ళ చిన్ని వెంకటేష్ వాళ్ళ సొంత పిన్ని కొడుకే రెండో అబ్బాయి వెంకయ్య, అతను సంగం మండలం చెందిన వ్యక్తి. అతను కూడా ఇతనితో కలిసి పనిచేస్తాడు వ్యవసాయ కూలి. మీద మా ఇన్స్పెక్టర్ ప్రొలూరు ఇన్స్పెక్టర్ గారు, దుర్గాప్రసాద్ గారు, వాళ్ళ టీము, అలానే అదర్ ఇన్స్పెక్టర్స్ అందరినీ క్రూజ్ టీము బ్లాక్ స్క్వాడ్తో వచ్చినాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు, మేము అందరం ఈ క్రూజ్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తాము, ఫిజికల్ క్రూజ్ కలెక్ట్ చేస్తున్నాము. దీనిలో ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరికి చెందిన ఒక వివాహితతోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒక అతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితో ఈ డిసీజ్ వెంకటేష్ ఫాదరు దయచేసి మా అబ్బాయి జోలికి రావద్దు, ఏమి ఉంటే మేము మాట్లాడతాము, మందలించుకుంటామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తులో మనకి వాస్తవాలు తెలుస్తాయి. సార్ సస్పెక్టెడ్ ఐటమ్స్ ఏమైనా దొరికాయి సార్? ఇక్కడ ప్రజెంట్ అయితే బీర్ బాటిల్ ఒకటి, బ్రోకెన్ బీర్ బాటిల్ ఒకటి, అన్బ్రోకెన్ బీర్ బాటిల్ ఉంది. దాని మీద లేబుల్ అవి ఉన్నాయి, కానీ మనం డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేస్తే అది కొంచెం క్లూలెస్ లాగా ఉంది. సిడిఆర్ ద్వారా, అలానే మన సీసీటీవీ ద్వారా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీంట్లో ఐ విట్నెస్ ప్రజెంట్ అయితే ఎవరు చూసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా చెప్పలేదు. అదే ఎవరైనా చూసారా, వీళ్ళని ఫాలో అయ్యారా, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎవరైనా ఫాలో అయ్యారా, రోడ్లో ఎన్ రూట్లో ఎక్కడైనా ఫాలో అయ్యారా, ఆ ఫుటేజ్ ద్వారాను ఐ విట్నెస్ ద్వారా మనకు సమాచారం తెలియాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్లో పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. గతంలో జరిగిన క్రైమ్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే మేము జగదత్తి పోలీసు ద్వారా సమాచారం మాకు ఎటువంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఏ కేసు అయితే నమ్మకం కాదు ఈ గొడవల గురించి.